సో, ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు సంబంధించి ఇక్కడ అన్యాయం జరుగుతూనే ఉంది. వాలంటీర్లు 50 గంటల ఆత్మ గౌరవ దీక్ష అయితే చేపట్టడం అయితే జరిగిందనమాట. వాలంటీర్లు రోడ్డెక్కారు. వాలంటీరీ వ్యవస్థపై కూటమి ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుట్టారు. విజయవాడలో ఏపీ వాలంటీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 50 గంటల ఆత్మగౌరవ దీక్షను ప్రారంభించారు. రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ తీరునైతే నిరసిస్తూ నినాదాలైతే చేశారు. దీక్షకులకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఉజ్జల ఈశ్వరయ్య మిగిలిన వారందరూ కూడా మద్దతు అయితే తెలిపారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ లేదని చెప్పేసి చెప్తోంది. అసలు వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు వారికి ఏ విధంగా న్యాయం చేస్తామని చెప్పేసి వారైతే తెలియజేస్తున్నారు. మరి గత ప్రభుత్వం వాలంటీర్ మీద ప్రేమ ఉన్నట్లయితే వారి టైం అయిపోయినప్పుడు కొనసాగించాలి కదా! వారిని మళ్ళీ తిరిగి తీసుకోవాలి కదా! తీసుకోలేదు. మరి తీసుకోకుండా వాలంటీర్ వ్యవస్థ లేదు మేమేం చేస్తామని చెప్పేసి వీరైతే అంటున్నారన్నమాట. ఆ వంక మీద వీరికైతే అన్యాయం అయితే చేయడం అయితే జరుగుతుంది. అయినా సరే వీరైతే పోరాడుతూ ఉన్నారు. సో, ఇది మనకు ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్ అన్నమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.